ఈ రోబోటిక్స్ సెన్సార్స్ ఇది యాక్చువల్గా మనకి టచ్ లేని సబ్జెక్ట్ కదా, టీచర్స్కి అయితే టచ్ లేని సబ్జెక్టే. ఇది ఎలాగా అన్నప్పుడు ఇది యాక్చువల్గా పిల్లలు మా టీచర్స్ కంటే కూడా చాలా యాక్టివ్గా నేర్చుకున్నారు అయితే ఈ సబ్జెక్ట్. మెంటర్స్ రావడము యాక్చువల్గా ప్రజెంట్ అయితే స్టార్ టీచర్ వాళ్ళు వస్తున్నారు. ఇంతకుముందు టెక్ టీమ్ వాళ్ళు వచ్చేవారు. వీళ్ళు అందరూ కూడా మెంటర్స్ దగ్గర పిల్లల్ని గైడ్ చేయడం కానీ పిల్లల దగ్గర నుంచి టీచర్స్ నేర్చుకునే పరిస్థితి, ఆ విధమైన అట్మాస్ఫియర్ అయితే నేను చూశాను. ఇది మీ ఫ్యూచర్లో చాలా ఉపయోగకరమైన సబ్జెక్ట్. మా స్కూల్ నుండి వచ్చిన లక్ష్మూర్తి గారు పిల్లలకు సాయంగా ఎక్కువ మంది పిల్లలు ఉన్నారు కాబట్టి ఎక్కువ ఇక్కడ రావడం జరిగింది. నేనైతే అక్కడ తిరుగుతూ ఉంటాను కాబట్టి సార్ రిక్వెస్ట్ సార్ రావడం జరిగింది. నాకు నమస్కారం. అలాగే ఈ వేదిక మీద ఉన్న గండేపల్లి ఇన్ఛార్జ్ వారికి, అలాగే మల్లేపల్లి అట్లా ఇన్ఛార్జ్ వారికి, మన గురుప్రకాష్ గారికి, అలాగే ఇక్కడ స్టాఫ్ సతీష్ గారికి, అలాగే మా మహాలక్ష్మి team, innovation team. Thank you very much for accepting DSO sir and Director sir request and giving mentorship to all the areas of the organization to discuss matters. Give me some time. I will take minutes. So, మీకు కూడా చాలా థ్యాంక్స్. పాటు అందరూ ఉంటారు, అందరూ 8th క్లాస్ చదువుతారు, అందరూ 9th చదువుతారు, అందరూ 10th చదువుతారు, అందరూ సక్సెస్ అవ్వరు. ఎవరైతే రోజుకి అప్డేట్ అవుతారో వాళ్ళు మాత్రం సక్సెస్ఫుల్ పర్సన్స్ అవుతారు. ఆ సక్సెస్ఫుల్ పర్సన్స్ చాలా తక్కువ మంది ఉంటారు. అలాంటి సక్సెస్ఫుల్ పర్సన్స్ మీరు అందరూ అవ్వాలని నేను కోరుకుంటున్నాను. అలాగే సమయాన్ని సరిగ్గా ఉపయోగించుకునే వాళ్ళు అందరికీ 24 hours ఉంటాయి. రౌండ్ క్లాక్లో ఒక రోజుకి 24 గంటలే ఉంటాయి. ఎవరైతే కష్టపడతారో వాళ్ళకి మంచి ఫలితాలు ఉంటాయి. 24 గంటలు 12 గంటలు పడుకుని మిగిలిన 12 గంటలు వాడుకున్నారు అనుకోండి, వాళ్ళకి ఒకలా ఉండదు. 8 గంటలే పడుకుని వాళ్ళు మిగిలిన సమయాన్ని అంతా వాడుకున్నారు అనుకోండి, అది ఒకలా ఉంటుంది. అదే ఒక 7 hours మనకి 6 hours అయితే ఎనఫ్. after 6 hours yes, you are very lucky because so number of students in our district, but only this 45 and another 45 students at the summer board are very lucky to be here and tried in the summer boot camp, utilizing the time well, and it is the right age for having this type of attitude towards technology. Technology is a very good thing for its good usage. If we use the technology very badly, it can cause very harmless to our society also. So, as a young brigadier, I said you are young brigadier. Brigadier means it is a rank in the army. Okay, అలా ఉండాలి. అంత మంచిగా వాడడానికి బ్రిగేడియర్స్ ఎలా ఉండకుండా చాలా చక్కగా వర్క్ చేస్తారు, టీం వర్క్ చేస్తారు. అలాంటి టీం వర్క్లా చేసుకుంటూ చక్కగా నేర్చుకుంటున్నారు ఇక్కడ. అలాగే మీకు నేర్పించేటప్పుడు వాళ్ళు కూడా నేర్చుకుంటారు. కొన్ని వాళ్ళు నేర్పించేటప్పుడు మేము నేర్చుకుంటున్నాం. ఎప్పుడు కూడా అది గట్టిగా పెడితే నీరు తిరగదు. అది మీరు చిన్నగా పెట్టాలి. టేబుల్ మీద తీయండి, అందరూ కనిపిస్తారు.
అటు విడిచి పెట్టండి, ఇలా కిందకి వస్తుంది. This is simple definition. Which is a problem. A line following car is a type of autonomous robot. What is autonomous? Like autonomous colleges చూస్తుంటామా? ఇప్పుడు మనం చూసారా ఆదిత్య కాలేజ్ కూడా autonomous చేసేసారని చెప్పేసి. అంటే ఏంటి? వాళ్ళ క్వశ్చన్ పేపర్స్ కానీ వాళ్ళ ఎవాల్యుయేషన్ కరెక్షన్స్ కానీ అన్ని కూడా ఆ కాలేజ్ వాళ్ళే చూసుకుంటారు. అక్కడ నుంచి బయటకు కానీ లేక యూనివర్సిటీస్ కానీ ఇన్వాల్వ్ అవ్వడం ఉండదు. అంటే అది కంప్లీట్ యూనివర్సిటీ టైప్ అనమాట. అవునా? autonomous colleges, autonomous schools అనుకుంటాం కదా. సో autonomous robot అంటే a line following as a type of autonomous robot. లైక్ ఆటోమేటిక్గా దాన్ని మనం చేసుకుంటూ వెళ్తుంది అనమాట. ఒక పాత్ అనేది మనం డిటెక్ట్ చేస్తే మనం దాన్ని ఇస్తే అది ఆ పాత్ డిటెక్ట్ చేసుకుని స్పెసిఫిక్ పాత్ ద్వారా సో ఓపెన్ చూడండి. ఈ పిక్లో ఉన్నవన్నీ ఏమైనా కనిపిస్తున్నాయి? ఈచ్ అండ్ ఎవ్రీ పార్ట్ చూడాలి, ఈచ్ అండ్ ఎవ్రీ కాంపోనెంట్. Ten components. What are they? Okay, listen. So it's in game order. Each components లో first component మీరు చెప్తే సెకండ్ మీరు చెప్పాలి, థర్డ్ వాళ్ళు చెప్తే ఫోర్త్ మీరు చెప్పాలి. సో ఇక్కడ కూడా మన అలా ఒక కన్వర్సేషన్ నథింగ్ బట్ బిట్వీన్ టూ యానిమల్స్ కానివ్వండి లేదా ఒక మనిషికి ఒక యానిమల్కి కానివ్వండి, లైక్ ఏం చేస్తున్నాయి ఆ మినీ షార్ట్ స్టోరీ క్రియేట్ చేయడం. సో ఫస్ట్ ఎవరు చేస్తారు? అక్కడ చేస్తున్నారు, మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారు? వాళ్ళకి తెలియదు, వీళ్ళకి తెలియదు, నాకు తెలియదు. సరే ఏం తీసుకున్నాం? ఫస్ట్ 4కి ప్లస్ అంటే దాని అర్థం ఫస్ట్ ఆరెంజ్ కలర్ బ్లాక్ తీసుకున్నాను. ఓకే, సో ఎలిఫెంట్ రొటేట్ అవుతుంది. ఎలిఫెంట్ యాక్చువల్ రొటేట్ అవుతుందా నడుస్తుందా? ఎలిఫెంట్ నడుస్తుందా? అందరూ ఒకసారి పెట్టండి అమ్మా. ఒకేసారి సిల్వర్ కలర్ చెప్పమాట అది ఓకేనా? ఇప్పుడు నేను కనెక్ట్ చేసుకున్నాను. ఫస్ట్ ఇంటర్ఫేస్ అలా కనిపిస్తుంది. సో అప్పుడు ఏం చేయాలి? మీరు బిల్డ్ చేయాలంటే water direction, then it's L2, L9, L9, and next after that we assemble all those items. After that we learn about coding. In coding in IIA sensor. Actually I am a little bit nervous, so I will take some if there are any small mistakes for me. So on first day we have learned about Pembertronics. Pembertronics is combination of paper and electronics. So there we did an activity. So we did an activity with using pointer diagram. It should surprise me. So we use it components pointer diagram, copper tape, next LED, and paper sketches are those are exercises.
we did project, and after that we did 3D printing. 3D printing we did Tindercad. After that there are 3 steps: Tindercad, Ultimate Computer, and memory card inserting. Okay. How do you export the file? Okay, sir. In Tindercad we export .SQL to Ultimate Computer. After that we do save to disk inserting USB drives. In day 2 we learned about PictoBlocks. PictoBlocks means it's a software. It's a software about gaming, designing gaming, animations, cartoons, animations like they are communicating and animations, etc. Cartoons we all see in TVs also. We learned about that. After that, about sensors. Today's topic: IR sensors, Arduino. We learned that very in PS. The most interesting topic. I like it very much, and I want to improve my skills on that also. We ignore some codes also. On points and value, there is a small code. CR2032, there is some code. We see, but we ignore it. We think that small code has great meaning. అందులో వాళ్ళు వచ్చి వాటర్ ట్యాంక్ వేసుకొచ్చి సిఆర్ 32 అని చెప్తే నమ్మరు. ఎంట్రన్స్ రేఖ వాళ్ళు కోడ్ అనమాట. అలా అందరికి కోడ్స్ ఉంటాయి. అది గుడ్. Means there is a small value, so we didn't see that. So I was so CR2032, C means lithium, R means round, and 20 means diameter, 20 mm, and 32 means thickness of the point, 3.2 mm. So I like it very much, and it's a very interesting topic. After that, 3D printing. There is a software. I didn't know that as నేను తెలుగులో మాట్లాడతాను. ఎందుకంటే యాక్చువల్లీ 3D ప్రింటింగ్ అంటే నేను స్టాంప్కి నేను రాకముందు 3D ప్రింటింగ్ అంటే జస్ట్ బాక్స్లో ఉండదు. సో ఆ బాక్స్ నుంచి వస్తుంది జస్ట్ దట్స్ ఆల్. అంటే దాంట్లో కొన్ని ఎక్కించి ఉన్నాయి. అది క్లిక్ చేస్తే ఇట్స్ 3D ప్రింటింగ్ అయిపోతుంది. అదే నాకు తెలిసింది అనమాట. ఆఫ్టర్ సమ్మర్ క్యాంప్ వచ్చిన తర్వాత ఫస్ట్ డే నేను కొంచెం చాలా భయపడ్డాను. ఏంటంటే అలా కూర్చోబెట్టేసి లెసన్ చెప్పేస్తున్నారేమో క్లాస్లో ఉన్నట్టు. అంటే టోటల్గా సిట్టింగ్ లెర్నింగ్ అని అనుకున్నాను. కానీ యాక్టివిటీస్ చేయించారు. నెక్స్ట్ నేను నేర్చుకుంది ఏంటంటే 3D ప్రింటింగ్ అనేది మనం కూడా చేసుకోవచ్చు. మనకి మంచి డిజైన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ దాన్ని ఎలా అప్లోడ్ చేయాలి అది కూడా నేర్చుకున్నాను. తర్వాత నెక్స్ట్ ఇది కూడా దాని కూడా ఐటమ్స్ డిసెంబర్ చేసేస్తే మేము చేసాము ఇలాంటివన్నీ. సో కొత్త ఐడియాస్ వచ్చాయి. థర్డ్ డే మేము ఈరోజు టుడే ఎస్టర్డే ఆల్సో చాలా నేర్చుకున్నాము. తర్వాత PictoBlocks. Thank you for giving me this golden opportunity. Actually, I'm feeling so scared because it's the first time. Actually, sir షేర్ చేసుకున్నప్పుడు నాకు కూడా స్టోరీ ఉంది. 2018 July 7th అనమాట. నేను క్లాస్లో ఇలాగే కూర్చున్నాను గ్రూప్స్ పైన. మా క్లాస్ టీచర్ జస్ట్ వన్ ఎంటర్ అయ్యారు. వాళ్ళ పేరు మహాలక్ష్మి మేడం. సామాన్యకోటి ఎగ్జామ్స్. సో నేను లాస్ట్ 2 days నుంచి కూడా ఆవిడ ఎదురుగా క్లాసులు చెప్తుంటే మేడం కూడా హ్యాపీనెస్ చూసాక కడుపు పెట్టి నిజంగా చాలా సంతోషంగా తిరిగారు అన్నమాట. అండ్ ఇందిరా మేడం నా మ్యాథ్స్ టీచర్. సో ఇద్దరు కూడా నాది 18+12 అనమాట. సో అక్కడ నుంచి నేను వచ్చాను. నా ప్రైమరీ క్లాస్ అంతా కూడా మహాలక్ష్మి మేడం ఇందిరా మేడంతోనే గడిచి వచ్చింది. సో నా క్లాస్ టీచర్ మహాలక్ష్మి మేడం. ఆ మేడం ముందు జస్ట్ ఇక్కడ కూర్చోడం లేదు, ఇక్కడ వచ్చి క్లాస్ చెప్పేంతలాగా ఎదిగానంటేనే నాకు నమ్మకపోయాను. అండ్ యాక్చువల్లీ ఐ ఫీల్ సో లక్కీ అండ్ talking in front of these people. So actually I just board name, okay?
బోర్డు పేరు ఏంటి? అమ్మా కొంచెం చేయరా? నాకు అది రిపీట్ అవ్వాలి ఫరెవర్. ఏం చేస్తారు? దీంట్లో మీద తీసుకురావాలి ఫరెవర్. గట్టిగా అందరూ కంట్రోల్ సెక్షన్ లోకి వెళ్ళి ఫరెవర్ బ్లాక్ తీసుకొస్తారు. చేయండి. చేసేసారా? ఇప్పుడు మీరు ఇవ్వండి, దానికి ఏం యాక్షన్ చేయాలనేది మీరు ఇవ్వండి. మూవ్ అవ్వాలా, టర్న్ అవ్వాలా అనేది మీరు ఇవ్వండి. నేను మీకు ఫార్వర్డ్ చెప్పాను కదా. కూడా సాధారణంగా వేదికపైకి మీ యొక్క క్లాస్ తరగతిగా ఆహ్వానించండి. అదేవిధంగా అటల్ టింకరింగ్ ల్యాబ్స్ హబ్ స్కూల్ కోఆర్డినేటర్ శ్రీ కళ్యాణ్ చక్రవర్తి గారు కెల్లపూడి హై స్కూల్ నుండి వారిని కూడా వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. సో దీన్ని దగ్గర తీసుకొస్తాం అంతే. సో లెవెల్ ఆఫ్ బ్యాటరీ దిస్ ఇస్ ద నెగటివ్ లెవెల్ ఆఫ్ బ్యాటరీ. ఈ విధంగా చెప్తారు అక్కడ లాంగ్ షార్ట్ అని కనిపిస్తున్నాం మనకి. టింకరింగ్ ల్యాబ్ ఉపయోగించుకోవడం సైన్స్లో, సోషల్లో, అలాగే ఎన్ఎస్లో కూడా ఏ విధంగా ఉపయోగించవచ్చు యాక్టివిటీస్ ఉన్నాయి. అన్నీ డిజైన్ చేసి రేపు వచ్చే సంవత్సరం నుండి మీకు టెక్స్ట్ బుక్ రూపంలో మాన్యువల్ వస్తుంది. అంటే ఏ టీచర్ నాకు తెలియదు అని చెప్పకుండా ఉండడానికి వీలుగా, ల్యాబ్ కంటిన్యూస్గా ఉపయోగించడానికి వీలుగా మరి స్టేట్ లెవెల్లో నేను వెళ్ళాను. కరికులం తయారు చేయడంలో అవకాశం ఇచ్చారు మాకు. ఇక్కడ స్టేట్ లెవెల్లో 3 స్టేట్స్ నుండి వస్తే కరికులం తయారు చేశాము. సో వస్తాయి త్వరగాను. ఓకేనా? ఆల్ ది బెస్ట్ అందరికీ ఇవ్వాలి. ఓకే, బయాలజికల్ సైన్స్, ఫిజికల్ సైన్స్ అన్నీ వచ్చేటట్టు ఒక మాన్యువల్ ఉంటుంది. ఆ మాన్యువల్లో దాని ప్రకారం మనం చేయొచ్చు. మాన్యువల్ కూడా టీచర్స్ వస్తుంది. ఓకేనా? నెగిటివ్ అనేది కిందకి పెట్టుకోండి. Today
అండర్స్టాండ్ మరి డిఫరెన్స్ ఏంటి సరే సో స్పెషల్ ఏంటి మనం రెగ్యులర్గా నేర్చుకునే ఏటీఎల్ యాప్స్ కి సమ్మర్ బూట్ క్యాంప్ కి స్పెషల్ ఏంటి అది మనకు తెలుసుకుందాం